వాళ్ళు అసలు నా ప్రవేశితో మాట్లాడారు. ఇవి మామూలు చేయలేదు. అయిపోయినాక అక్కడ కూర్చోపోయి ఎవరున్నారా? పిల్లడు ఉన్నాడా? అబ్బాయి లేడా? ఆ నుంచి ఆ మామూలు చేయరు కాబట్టి ఇట్లా రెడీ రెడీ అర్పణ స్టార్ట్ స్టార్ట్ అభిషేక స్వాగతం స్వాగతమానంద స్వాగతం స్వాగత సంగీత స్వాగతం స్వాగతమనురాగ స్వాగతం స్వాగతమభిషేక స్వాగతం స్వాగతమభిషేక స్వాగతం మధ్యలో
పల్లవించిన వేళ ప్రసన్నత పూజా వేళ ప్రభువు కీర్తి పల్లవించిన వేళ ప్రసన్నత పూజా వేళ వడి వడిగా రండి రండి పెళ్ళి కుమారుడు ఆసనమాయే వడి వడిగా రండి రండి పెళ్ళి కుమారుడు ఆసనమాయే స్వాగతం అభిషేక స్వాగతం స్వాగతమానంద స్వాగతం స్వాగత సంగీత స్వాగతం స్వాగతమనురాగ స్వాగతం స్వాగతం అభిషేక స్వాగతం ఆసనమాయే వడి వడిగా రండి రండి పెళ్ళి కుమారుడు ఆసనమాయే స్వాగతం అభిషేక స్వాగతం స్వాగతమానంద స్వాగతం స్వాగత సంగీత స్వాగతం స్వాగతమనురాగ స్వాగతం స్వాగతం అభిషేక స్వాగతం స్వాగతం అభిషేక స్వాగతం. పెద్ద కొట్టాల విచారణ. యేసు పరిశుద్ధ నామ దేవాలయంలో జరిగే వివాహ మహోత్సవానికి మిమ్మందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు ఈ సమయం ఈ ఇరువురికి ఎంతో శుభప్రదమైన సమయం కాబట్టి మిమ్మందరినీ కోరేది ఒకటే, నిశ్శబ్దత పాటించండి. మొదటిది, మీలో మీరు ముచ్చట పడదలుచుకుంటే బయటికి వెళ్ళి ముచ్చట పెట్టుకోండి. పవిత్రమైన సాంగ్యంలో ప్రవేశిస్తూ ఉన్నాం. రెండవది, మీ దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ సెల్ ఫోన్స్ సైలెంట్లో పెట్టండి, లేకపోతే స్విచ్ ఆఫ్ చేయండి, మధ్యలో మోగొద్దు. మూడవది, కెమెరా పీపుల్కి మీరు ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వగాకండి. అంతేనా? మీరు చాలామంది ఉన్నారు కాబట్టి అటు ఇటు పరిగెత్తొద్దు. పవిత్రమైన సాంగ్యము పవిత్రంగా జరగనియండి. వాళ్ళు నిదానంగా చేస్తారు. మ్యారేజ్ బ్లెస్సింగ్ అప్పుడు కూడా అప్పుడు క్యాప్చర్ చేయండి ఫొటోస్. ఓకే. ప్రభువు తన దేవలము నుండి నీకు సహాయము చేయునుగాక. సియోను కొండ మీద నుండి నిన్ను ఆదుకొనుగాక. నీ కోరికలు తీర్చి నీ యజ్ఞములెల్లా సఫలము చెయ్యునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి దివ్య బలి పూజ
మన చైతన్య రెడ్డి, అదేవిధంగా హర్షిత రెడ్డి కొరకు ప్రత్యేకంగా మనము సమర్పించి ప్రార్థన చేసుకుందాం. ఈ రోజు నుంచి దేవుని యొక్క అనుగ్రహము వలన వారు ప్రారంభం చేయబోతున్న యొక్క దాంపత్య జీవితాన్ని దైవాది దేవుడు హేరాళముగా దీవించాలని, వారికి మంచి ఆయురారోగ్యములను దయచేయాలని, వారి యొక్క దాంపత్య జీవితంలో దైవాది దేవుడు వారికి శాంతి సమాధానములు దయచేయాలని, అన్ని విధాలుగా దైవాది దేవుడు వారిని ఎల్లప్పటికీ కూడా కాచి కాపాడాలని ఈ యొక్క దివ్య బలి పూజలో మనమందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. తల్లిదండ్రులుగా, తోబుట్టువులుగా, సహోదరి సహోదరులుగా, గురువులుగా మనమందరము ఇక్కడ చేరి వీరి కొరకు ప్రత్యేకంగా ఈ యొక్క సమయంలో ప్రార్థన చేస్తూ దేవుని యొక్క హేరాళమైనటువంటి ఆశీర్వాదములు ఈ యొక్క బిడ్డల మీద ఉండాలని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. పవిత్రమైనటువంటి దివ్య బలి పూజ యోగ్యరీతిగా నెరవేర్చుటకు మన పాపములను మనము ఒప్పుకొందుము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెందను. సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపమును ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేత, వాక్కు చేత, క్రియల చేత, అశ్రద్ధ చేత బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ఏలినవారా దయచూపండి. ఏలినవారా దయచూపండి. క్రీస్తువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి. ఏలినవారా దయచూపండి. ఏలినవారా దయచూపండి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భువియందు మనుజులకు ఆనందము, శాంతి సమాధానము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భువియందు మనుజులకు ఆనందము, శాంతి సమాధానము. ఏలిన వారైన సర్వేశ్వర, పరలోక మా ప్రభువా, సర్వాధిపతి అయిన సర్వేశ్వర, భువినేలు మా పాలక. మేము పొగడెదం, మేము స్తుతించెదం, మహిమా స్తుతి స్తోత్రము. మేము పొగడెదం, మేము స్తుతించెదం, మహిమా స్తుతి స్తోత్రము. జనితైక సుతుడా మా క్రీస్తువా, మా పాప పరిహారక. సర్వేశ్వరుని ఓ గొర్రె పిల్ల, మా మీద దయచూపుమా. పితదేవ సుతుడా శ్రీ యేసువా, మహిమా స్తుతి స్తోత్రము. పితదేవ సుతుడా శ్రీ యేసువా, మహిమా స్తుతి స్తోత్రము. పిత యొక్క కుడి ప్రక్క ఆసీనుడా, పరిశుద్ధ శ్రీ యేసువా, మా
మా కనులు తెరచి రక్షించుమా, మమ్మెప్పుడు దీవించుమా. పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు, మహిమా స్తుతి స్తోత్రము. పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు, మహిమా స్తుతి స్తోత్రము. పిత మహిమలో పరిశుద్ధాత్మతో వసించు మా క్రీస్తువా. మీరొక్కరే మా ఏలినవారు, మీరే మహోన్నతులు. అర్పింతుమో ఈ స్తుతి గానము, మహిమా స్తుతి స్తోత్రము. అర్పింతుమో ఈ స్తుతి గానము, మహిమా స్తుతి స్తోత్రము. ఆమేన్, 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 ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మానవ జాతిని సృష్టించినప్పుడు స్త్రీ పురుషులు ఐక్యము కావాలని నీవు చిత్తగించిదివి. ఇప్పుడు వివాహపు ఒప్పందంలో ఏకము కానున్న మీ సేవకులను చైతన్యాకర్షితను స్థిర ప్రేమ బంధమందు ఏకము చెయ్యమని మనవి చేయుచున్నాము. ఈ విధముగా నీవు వారి ప్రేమను ఫలింపజేయగా నీ అనుగ్రహముతో వారు ప్రేమ సాక్షులుగా జీవించినట్లు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించి పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము సిరాపుత్రుడైన యేసు జ్ఞానగ్రంథము. గుణవతి అయిన భార్యను బడిసినవాడు ధన్యుడు. ఆమె మూలమున అతని ఆయుష్ 2 రెట్లు పెరుగును. సద్బుద్ధి గల భార్య భర్తకు పరమానందము కలిగించును. అతడు శాంతి సమాధానములతో జీవితము గడువును. మంచి ఇల్లాలు శ్రేష్టమైన వరము వంటిది. దైవభీతి కలవారికే కానీ ఆ వరము లభించదు. అట్టివారు ధనికులైనను దరిద్రులైనను సంతసముతో జీవింతురు. వారి మొగములు ఎల్లవేళలా ఆనందముతో నిండియుండును. యోగ్యురాలైన భార్య వలన భర్త ఆనందము చెందును. ఆమె సామర్థ్యము వలన అతడు బలవంతుడగును. మితభాషిణి అయిన భార్య దేవుడిచ్చిన వరము అనవలెను. ఆమె సంయమనకు వెలకట్టలేము. శీలవతి అయిన భార్య మనోజ్ఞత అంతింతా కాదు. ఆమె సచ్చీలమును ఏ తక్కెడతోనూ తూచజాలము. ప్రభుని ఆకాశమున ఉదయభానుడు ప్రకాశించినట్లే మంచి ఇల్లాలు తాను చక్కగా తీర్చిదిద్దుకున్న ఇంట వెలుగొందుచుండును. ఇది ప్రభువు వాక్కు.
యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానించబడిరి. అచ్చట ద్రాక్షరసము తక్కువ పడగా యేసు తల్లి, వారికి ద్రాక్షరసము లేదు అని ఆయనతో చెప్పెను. స్త్రీ, అది నాకేమి నీకేమి, నా గడియ ఇంకను రాలేదు అని యేసు పలికెను. ఆయన తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చేయుడు అనెను. యూదుల ఆచార ప్రకారము శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బాణలు ఉండెను. ఒక్కొక్క బాణలు 2-3 కడవల నీరు పట్టును. ఆ బాణలు నీటితో నింపుడు అని యేసు వారికి చెప్పాను. అట్లే వారు వారిని అంచుల వరకు నింపిరి. అంతటా ఆయన, మీరు ఇప్పుడు విందు పెద్ద వద్దకు కొంచెం ముంచుకొని పొండు అని చెప్పగా వారట్లే తీసుకొని పోయిరి. విందు నడిపేటి పెద్ద ద్రాక్షరసముగా మారిన ఆ నీటిని రుచి చూచెను. అది ఎక్కడి నుండి వచ్చనో అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రం అది తెలియను. కనుక అతడు పెళ్లి కుమారుని పిలిచి, ఎవడైనా మొదట శ్రేష్టమైన ద్రాక్షరసమునిచ్చును, అందరూ మత్తుగా త్రాగిన పిమ్మట తక్కువ రకపు రసమునిచ్చును, కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్షరసమును ఇప్పటి వరకు ఉంచితివి అని పలికెను. ఈ విధముగా యేసు గలిలయలోని కానా అను పల్లెలో తన మొదటి అద్భుత సేవను ప్రదర్శించి తన మహిమను వెల్లడి చేసెను. ఆయన శిష్యులు ఆయనను విశ్వసించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకే స్తుతి కలుగును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, చైతన్యారెడ్డి తరపున బోరెడ్డి రాజశేఖర్ రెడ్డి శౌరీలు, హర్షితారెడ్డి తరపున ఓల్పుల రాజశేఖర్ రెడ్డి లత, వీరి యొక్క ఆహ్వానం మేరకు ఈరోజు ప్రత్యేక విధంగా వివిధ ప్రదేశాల నుంచి ఈ దేవాలయంలో వీరిని ఆస్వాదించడానికి వేంచేసి ఉన్నాము. మనమందరము మౌనంగా 1 నిమిషం పాటు మన యొక్క ఆలోచనలు ఏమాత్రము వేరేది లేకుండా కేవలము ఈ దాంపత్య జీవితాన్ని జీవించడానికి అర్హత పొందబోతున్నటువంటి ఈ చైతన్యారెడ్డిని, హర్షితారెడ్డిని ఆస్వాదించమని మౌనంగా కన్నులు మూసుకొని వారి కోసం కొద్ది క్షణాలు ప్రార్థించుదాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరికీ ఎంతో శుభదినము. చైతన్యారెడ్డి, హర్షితారెడ్డి వీరొక వివాహానికి వేంచేసిన మనము వీరొక దాంపత్య జీవితము యోగ్యంగా కొనసాగటానికి, మనందరి యొక్క సుమాత్రకు అనుసరించి వారి జీవితంలో అభివృద్ధి చెందటానికి ప్రత్యేక విధంగా ఆస్వాదించడానికి ఇక్కడికి వేంచేసి ఉన్నాము. ప్రతి తండ్రి, ప్రతి తల్లి తమ యొక్క బిడ్డలు ఎంతో సంతోషంగా, ఆనందంగా కొనసాగాలని, వారి యొక్క జీవితము 3 పువ్వులు 6 కాయలుగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తారు. ఆశించిన విధంగా ఆ యొక్క బిడ్డలు ఎదుగుతూ ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తారు, ఆనందిస్తారు. అదే ఆనందాన్ని, సంతోషాన్ని ఈరోజు చైతన్యారెడ్డి, హర్షితారెడ్డికి ప్రసాదించమని ప్రత్యేకంగా కొద్ది క్షణాల పాటు మనము ప్రార్థించాము.
దీని సందర్భంగా కొన్ని ముఖ్య విషయాలు. మనలను కన్న తల్లిదండ్రులు మనతో పాటు చివరిదాకా ఉండరు. ముఖ్యంగా వివాహ జీవితంలో ప్రవేశిస్తున్న యొక్క బిడ్డలు ఆ యొక్క తల్లిదండ్రులు వారితో పాటు జీవితాంతము జీవించలేరు. అదేవిధంగా వారి కన్న కూతురు కూడా ఏదో ఒక రోజున వారి ఇంటి నుంచి మరొక ఇంటికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఆ విధంగా వారు ఆ బిడ్డ మరొక ఇంటికి వెళ్ళినప్పుడు ఆ యొక్క బిడ్డ యొక్క ఆలన పాలన అంతా సంతోషంగా ఆనందంగా సాగాలని ప్రతి తల్లి తండ్రి కోరుకుంటారు. అంతేకాకుండా ఆ చివరిదాకా తమ యొక్క జీవితంలో భర్తతో తన యొక్క జీవితాన్ని జీవించేది ఆ కట్టుకున్న భార్యనే. కష్టంలో కానీ సుఖంలో కానీ ఆనందంలో కానీ ఏ సమస్య వచ్చినా తనను ఆదుకునేది, ఆదరించేది, ఆస్వాదించేది, ఆ కష్టాలలో పాలు పంచుకునేది ఆ భార్య మాత్రమే. భార్యకు ఉన్నటువంటి ఆ విశిష్టత తల్లిదండ్రులకు కానీ తోబుట్టులకు కానీ ఉండదు. ఎందుకంటే తన జీవితాంతం వరకు ఒకరినొకరు ప్రేమించి గౌరవించుకొనుచు భార్యాభర్తలుగా జీవించబోతూ ఉన్నారన్న విషయాన్ని మనందరము స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఆ తెలియజేసిన విషయాన్ని వారి యొక్క జీవితంలో ఆచరించి పాటించడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నాలు చేస్తారు. అదేవిధంగా ఈరోజు ఈ ఇద్దరు బిడ్డలు కూడా మన యొక్క తల్లిదండ్రుల యొక్క ఆదర్శాలు అనుసరించి వారి యొక్క జీవితంలో వచ్చే ఉడుకుదుడుకులని, సంతోషాలని, ఆనందాన్ని ఇద్దరు కూడా సమయంగా పాలు పంచుకుంటూ జీవితాన్ని జీవించడానికి వేంచేసి ఉన్నారు. అమ్మ జన్మనిస్తూ ఉంది. ఆ జన్మకి సార్థకాన్ని భార్య కల్పిస్తూ ఉంది. ఎందుకంటే ఆదిలో భగవంతుడు ఆదాము సృష్టించినప్పుడు తనకు తోడుగా ఒక స్త్రీని సృష్టించి వారిద్దరు కూడా భార్యాభర్తలుగా జీవింప చేయాలన్న ఆలోచన తనలో మెదిలి వారిద్దరిని కూడా భార్యాభర్తలుగా జీవితాన్ని కొనసాగింప చేశారు. అదేవిధంగా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి వివిధ ఆలోచన భావాలతో జీవితాన్ని కొనసాగించినటువంటి యొక్క ఇద్దరు ఈ దాంపత్య జీవితం ద్వారా ఒకరి ఆలోచన మరొకరు, ఒకరి జీవితాన్ని మరొకరు పంచుకుంటూ జీవితం జీవించటమే ఈ దాంపత్య జీవితము. ఒక సందర్భంలో ఒక తల్లి పెళ్లి చేసుకున్నటువంటి కొడుక్కి కొన్ని ముఖ్యాంశాలని తెలియజేసింది. అలాంటి తల్లులు ఈ రోజుల్లో చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు. ఆమె తెలియజేసినటువంటి మొట్టమొదటి విషయము, నీ భార్యను ఎప్పుడు అమ్మతో పోల్చబాకు. అమ్మ దాంపత్య జీవితాన్ని జీవించి సుమారుగా 25 సంవత్సరాల దాంపత్య జీవితాన్ని జీవించింది. ఈ దాంపత్య జీవితంలో కష్టమేదో నిష్ఠూరమేదో అనుభవించింది. ఈ యొక్క అనుభవాన్ని మా అమ్మ మాదిరిగా నువ్వెందుకు జీవించలేకపోతూ ఉన్నావు, మా అమ్మ మాదిరిగా నువ్వు ఎందుకు ఉండలేకపోతూ ఉన్నావు, నువ్వు కూడా ఒక స్త్రీవే కదా అన్న ఆలోచన అనేది నీలో రానియబాకు. ఎందుకంటే భార్య నీలాగే దాంపత్య జీవితంలో ప్రవేశిస్తూ ఉంది. నీకెంత అనుభవం ఉందో నీకు తోడుగా వచ్చే ఆ భార్య కూడా అంతే అనుభవం ఉంటుంది. కాబట్టి ఇద్దరు అపురూపంగా ఒకరినొకరు పలకరించుకుంటూ అన్ని విషయాలందు మీరు సమర్థవంతంగా జీవించినప్పుడు మీ జీవితం సంతోషంగా ఆనందంగా కొనసాగుతూ ఉందని ఆ తల్లి మొట్టమొదటి విషయాన్ని తన కుమారుడికి తెలియజేసింది. నాతో పోల్చబాకు, నీకు సహచరంగా వచ్చినటువంటి ఆ భార్యని హర్షితారెడ్డిని తల్లితో పోల్చబాకుండా నీవు ఆమెను స్వీకరించు, హృదయపూర్వకంగా స్వీకరించు. అదేవిధంగా ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా మీరు ఆలోచన ప్రకారం జీవించాలని చెప్పి ఉన్నది. ఇక రెండవ విషయాన్ని, నీ యొక్క భార్యని ఒక మంచి స్నేహితురాలుగా స్వీకరించు. స్నేహితురాలతోని ఆ స్నేహితులతో మనం ఎంతగానో ముచ్చటిస్తాము, ఎన్నో మాటలు చెబుతాము, సమస్యల గురించి మనం మాట్లాడుకుంటాము. ఆ సమస్యల గురించి ఏదైనా పరిష్కారం దొరుకుతూ ఉందన్న విషయాన్ని వారితో మనం సంప్రదిస్తూ ఉంటాము.
నీ యొక్క తల్లిదండ్రులను ఏ విధంగా అయితే అపురూపంగా చూసుకుంటావో అదేవిధంగా నీ భార్యను కూడా చూసుకోవాలి. నీ భార్యను ఒక మంచి స్నేహితురాలుగా ఆదరించి అంగీకరించినప్పుడు ఆ దాంపత్య జీవితం అనేది చక్కగా కొనసాగుతూ ఉందన్న విషయాన్ని ఆ తల్లి తన కుమారుడికి రెండో విషయంగా చెప్పింది. ఇక మూడో విషయము, నీతో నీ యొక్క భార్యని సమానంగా చూసుకో. మీ యొక్క జీవితం అనేది ఇద్దరికీ సమము. మీరు ఎలాంటి ఉద్యోగం చేసినా, ఎంత సంపాదించినా, జీవితాంతము కూడా మీరిద్దరు కలిసిమెలిసి జీవితాన్ని కొనసాగించాలే. కానీ ఆమె ఆ విధంగా ఉన్నది, నా సాలరీ ఇంత ఉన్నది, నీ సాలరీ ఇంత ఉన్నది, నువ్వు ఇలా చదువుకున్నావు, నీ చదువు ఇలా ఉంది అన్న తారతమ్యాన్ని చూపించకుండా ఇద్దరు సరిసమానంగా ఉండాలి. ఆ సరిసమానతే మీ యొక్క జీవితం అనేది సంతోషంగా కొనసాగుతూ ఉందని ఆ తల్లి మూడో విషయంగా ఆ యొక్క బిడ్డకి చెప్పింది. ఇక నాలుగవ ముఖ్య విషయము, పుట్టింటికి వచ్చినటువంటి అమ్మాయి ఇప్పటిదాకా వారి యొక్క తల్లిదండ్రుల దగ్గర పుట్టి పెరిగి వారి యొక్క పద్ధతులు అనుసరించి పెరిగినటువంటి అమ్మాయి మరొక ఇంటికి వచ్చినప్పుడు ఆ ఇంటి యొక్క ఆదర్శాలని పద్ధతులని అలవాటు చేసుకోవడానికి సమయం పడుతూ ఉంది. ఈ యొక్క సమయాన్ని సమయాలోచన చేసుకోకుండా, అలాంటి సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒకరికొకరు తోడుగా సహచరునిగా చూసుకుంటూ జీవితాన్ని జీవించినప్పుడు ఆ జీవితం అనేది ఎంతో సంతోషంగా ఆనందంగా కొనసాగుతూ ఉందన్న విషయాన్ని ఆ తల్లి తన కుమారుడికి ఆ వివాహ మహోత్సవ సందర్భంగా తెలియజేసింది. మరి ఈనాటి సమాజాన్ని మనం చూసినట్లయితే ఇలాంటి ఆలోచనలు రావటం చాలా తక్కువ. మరి ముఖ్యంగా ఈ ఐటీ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చిన తర్వాత జీవితంలో అనేక సమస్యలు అనేవి తాటిల్తో ఉన్నాయి. అబ్బాయికి సమానంగా అమ్మాయి ఈ రోజుల్లో సంపాదిస్తూ ఉంది. ఈ జీవితం కాకపోతే మరొక జీవితాన్ని ఆలోచన చేస్తూ ఉంటున్నారు. అలాంటి జీవితమే సంసార జీవితానికి, పతనానికి నాంది పలుకుతూ ఉంటాయి. ఒక తల్లిదండ్రులుగా, పెద్దలుగా వారి మధ్య సమస్య వచ్చినప్పుడు వారిని మంచి మనసుతో, సహృదయముతో వారిని చేరదీసి వారికి సహకారం అందించినప్పుడు ఆ జీవితం అనేది వారికి సంతోషంగా ఉండగలుగుతూ ఉంది. నిరాశ నిస్పృహతో ఉన్నటువంటి ఆ యొక్క జీవితాల్లో తిరిగి తల్లి కానీ తండ్రి కానీ ఇంకా వారు పడుతున్న ఆందోళనలో వారికి సహాయపడినట్లయితే, ఆ ఆందోళనకి ఇంకా వారు ఆజ్యం పోసినట్లయితే ఆ భర్త కానీ భార్య కానీ ఇంకా సమస్య పెద్ద చేసుకుంటారే కానీ దానిని తక్కువ చేసుకోరు. అందుకే వైవాహిక జీవితంలో ప్రవేశించే బిడ్డలు ఎల్లప్పుడూ కూడా జీవితాంతము కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటూ, గౌరవించుకుంటూ తమ యొక్క జీవితాన్ని జీవించడానికి ప్రయత్నాలు చేసే శక్తిని ప్రసాదించమని ప్రతి ఒక్కరము కూడా ఆ ప్రభువుని ప్రార్థించాలి. మన జీవితాన్ని దేవుని యొక్క అంగీకార జీవితంగా స్వీకరించి పాటించినప్పుడు ఆ దేవుని యొక్క పరంపర అనుగ్రహాలని మన జీవితంలో పొందగలుగుతాము. మనం ఎన్ని చేసినా, ఎంత ప్రయత్నం చేసినా దేవుని యొక్క కృప మన మీద లేకపోతే దాన్ని మనం ఏమి చేయలేము. ఈరోజు వరకు చైతన్యారెడ్డి, అర్షితారెడ్డి మీ యొక్క జీవితాలని మీకు అనుకూలంగా జీవించి ఉన్నారు. మీకు స్నేహితులు ఉండవచ్చు, స్నేహితురాలు ఉండవచ్చు. ఈ రోజుతోని వాటికి సంపూర్తిగా కంప్లీట్గా మీరు ఫుల్ స్టాప్ పెట్టినప్పుడే మీ జీవితం అనేది సంతోషంగా కొనసాగుతూ ఉంది. ఒకరి కోసం మరొకరు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు, ఒకరి కోసం మరొకరు ఆలన పాలనతో ఎదురు చూసినప్పుడు ఆ సంతోష ఆనంద ఉత్సవాలతో ఆ యొక్క జీవితంలో మీరు ఆనందాన్ని పొందగలుగుతారు. ఎవరికి వారిగా జీవించకుండా ఇద్దరు కలిసి సమంగా జీవితాన్ని పంచుకొని ఆ యొక్క జీవితంలో దేవుని యొక్క అనుగ్రహం పొందడానికి ప్రయత్నాలు చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా భగవంతుని యొక్క కృప కోసం ప్రతినిత్యం ప్రార్థన చేసుకుంటూ ఆ యొక్క ప్రార్థన ద్వారా మీ యొక్క జీవితాన్ని జీవించినప్పుడు ఆ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదం ఎల్లప్పుడూ కూడా మీ మీద ఉంటాయి. భగవంతుని యొక్క ఆశీస్సులు మీ మీద ఉన్నంత వరకు ఎవరు కూడా మిమ్మల్ని విడదీయలేరు. ఎవరు కూడా ఎలాంటి సమస్యలు కూడా మిమ్మల్ని విడదీయలేవు. భగవంతుని యొక్క కృప లోపించినప్పుడు మాత్రమే సమస్య పెద్దదిగా కనిపిస్తూ ఉంది. ఏ సమస్య వచ్చినా భగవంతుని వైపు మీ యొక్క మనసును పెట్టి ప్రార్థించినప్పుడు ఆ సమస్యకి పరిష్కారాన్ని భగవంతుడే మీకు ప్రసాదిస్తాడు. ఈ యొక్క దేవుని యొక్క కృప కోసం ప్రత్యేక విధంగా ప్రార్థన చేస్తూ ఆ ప్రభు యొక్క ప్రేమలో
జీవితాంతం జీవ శక్తిని ప్రసాదించమని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాము. ఆమెన్. హర్షితారెడ్డి. ప్రియమైన నూతన వధువరులారా, నేడు మీకెంతో సుదినం. ఇక్కడ చేరిన గురువుల విశ్వాసులందరి ఎదుట సర్వేశ్వరుడు మీ పరస్పర ప్రేమను స్థిరపరచునట్లు మీరు ఇచ్చటకు వచ్చి ఉన్నారు. క్రీస్తునాథుడు మీ ప్రేమను హేరాళంగా ఆశీర్వదించుచున్నారు. జ్ఞానస్నానము ద్వారా వారు ఇదివరకే మిమ్ము పవిత్రపరిచి ఉన్నారు. ఇప్పుడు ఈ దేవద్రవ్యానుమానము ద్వారా వారు మీకు ఇంకను అధిక వరములను ఒసగుచున్నారు. మీరు వివాహ బంధం నందు నిరంతరము ప్రామాణికంగా నుండి మీ బాధ్యతలను నెరవేర్చుటకు వారు తగిన శక్తిని ప్రసాదించుచున్నారు. కాబట్టి మీ ఉద్దేశంను తెలుసుకొనుటకు, మీ సమ్మతిని తెలుసుకొనుటకు ఈ పవిత్ర సంఘం ఎదుట మిమ్ము ప్రశ్నించుచున్నాను. చైతన్యారెడ్డి, హర్షితారెడ్డి, మీరు ఎట్టి నిర్బంధం లేకుండా ఇష్టపూర్తిగా వివాహం ఆడుటకు వచ్చి ఉన్నారా? జీవితకాలమంతయు మీరు ఒకరినొకరు ప్రేమించి గౌరవించుకొనుచు భార్యాభర్తలుగా జీవింప సిద్ధంగా ఉన్నారా? దేవుడు ప్రసాదించు సంతానమును ప్రేమతో స్వీకరించి క్రీస్తునాథుని నియమమును శ్రీసభ చట్టమును అనుసరించి పెంచుటకు సిద్ధంగా ఉన్నారా? మీరు పవిత్ర వివాహ అంతస్తులో ప్రవేశింప అంగీకరించుచున్నారు. కావున దేవుని సముఖమున శ్రీసభ ఎదుట చేతిలో చేయి వేసి మీ సమ్మతమును వెల్లడించండి. చెప్పు. చైతన్యారెడ్డి అయిన నేను, హితేష్ రెడ్డి అయిన నిన్ను, హర్షితారెడ్డి అయిన నిన్ను భార్యగా చేకొనుచున్నాను. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నీకు ప్రామాణికముగా ఉందునని మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించెదను. అలాగే నువ్వు చెప్పమ్మా. హర్షితారెడ్డి అయిన నేను, చైతన్యారెడ్డి అయిన నిన్ను భర్తగా చేకొనుచున్నాను. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నీకు ప్రామాణికంగా ఉందునని మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించెదను. శ్రీసభ సమక్షమున మీ సమ్మతమును వెల్లడి చేసి తిరిగి ప్రభు దయతో దాన్ని దృఢపరచి మీకు సంపూర్ణ ఆశీర్వాదం దయచేదురుగాక. సర్వేశ్వరుడు జతపరిచిన దానిని మనుషుడు వేరుపరపక ఉండుగాక. ఆమేన్. ఓ సర్వేశ్వర, ప్రేమ ఐక్యములకు వివాహ బంధమునకు గుర్తుగానున్న ఈ తాలిని ఆశీర్వదించండి. దీనిని ఒసగి వరుడు స్వీకరించి ఈ వధువు ఎల్లప్పుడూ పరస్పర ప్రేమను చూపుకొనుచు ఒకరినొకరు గౌరవించుకొనుచు క్రీస్తునాథుని సమాధానం నందు జీవించుదురుగాక. పిత పుత్ర పవిత్రాత్మ నామమున దీనిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. చెప్పు.
హర్షితారెడ్డి హర్షితారెడ్డి నీవు నా ప్రేమ బంధమునకు గుర్తుగా ఈ తాలిని ఎల్లప్పుడూ ధరింపుము. ఒక ముడి. చెప్పు. జీవితాంతము వరకు నేను నీకు ప్రామాణికంగా ఉందును. రెండో ముడి. పిత పుత్ర పవిత్రాత్మ నాకు సహాయపడుదురుగాక. మూడో దూముడి. అలాగే నువ్వు చెప్పమ్మా. తాలి పట్టుకో. చైతన్యారెడ్డి నీ ప్రేమ బంధమునకు గుర్తుగానున్న ఈ తాలిని మన పెండ్లి జ్ఞాపకార్థముగా ఎల్లప్పుడూ ధరింతును. పిత పుత్ర పవిత్రాత్మ నాకు సహాయపడుదురుగాక. ఆమేన్. సమయం సమర్పణ గడియ అర్పణ సమయం సమర్పణ గడియ దేవా నువ్వు చేసిన మేలులను తలచి కృతజ్ఞత ఉదారత కలిగి దేవా నువ్వు చేసిన మేలులను తలచి కృతజ్ఞత ఉదారత కలిగి నా సర్వము నా సకలము నీకే అర్పింతును నా సర్వము నా సకలము నీకే సమర్పింతును అర్పణ సమయం సమర్పణ గడియ అర్పణ సమయం సమర్పణ గడియ పంట ధాన్యమును కానుకగా
పాడి పశువు ఫలమును అర్పింపవచ్చి తిని. పైరు పంట ధాన్యమును కారు గదా, పాడి పశువు ఫలమును అర్పింపవచ్చి తిని. నా వేతనంలో దశమ భాగం ప్రేమతో స్వీకరించుము. నీ హృదిలో నకాసింత చూడియుము. నా వేతనంలో దశమ భాగం ప్రేమతో స్వీకరించుము. నీ హృదిలో నకాసింత చూడియుము. అర్పణ సమయం సమర్పణ గడియ, అర్పణ సమయం సమర్పణ గడియ. దేవా నువ్వు చేసిన మేలులను తలచి కృతజ్ఞత ఉదారత కలిగి. దేవా నువ్వు చేసిన మేలులను తలచి కృతజ్ఞత ఉదారత కలిగి. నా సర్వము నా సకలము నీకే అర్పింతును. నా సర్వము నా సకలము నీకే సమర్పింతును. అర్పణ సమయం సమర్పణ గడియ, అర్పణ సమయం సమర్పణ గడియ. తిరిగి నలిగిన మారు మనసుతో పరివర్తన కలిగిన సుంకరి వలె వచ్చి తిని. తిరిగి నలిగిన మారు మనసుతో పరివర్తన కలిగిన సుంకరి వలె వచ్చి తిని. నేనర్పించే ఈ హృదయార్పణం ముదమార చేకొనుమా. నీ హృదిలో నకాసింత చూడియుము. నేనర్పించే ఈ హృదయార్పణం ముదమార చేకొనుమా. నీ హృదిలో నకాసింత చూడియుము. అర్పణ సమయం సమర్పణ గడియ, అర్పణ సమయం సమర్పణ గడియ. దేవా నువ్వు చేసిన మేలులను తలచి కృతజ్ఞత ఉదారత కలిగి. దేవా నువ్వు చేసిన మేలులను తలచి కృతజ్ఞత ఉదారత కలిగి. నా సర్వము నా సకలము నీకే అర్పింతును. నా సర్వము నా సకలము నీకే సమర్పింతును. అర్పణ సమయం సమర్పణ గడియ, అర్పణ సమయం సమర్పణ గడియ. సహోదరి సహోదరులారా, మన రక్షణార్థము నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిదైన సర్వేశ్వరునికి అంగీకారమవునట్ల ప్రార్థించండి. ప్రభు తమ నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఆమేన్. ఓ ప్రభువా, ఈనాడు పవిత్ర వివాహ బంధంతో ఏకమైన వీరి కొరకు చైతన్య హర్షద కొరకు మేమర్పించే అర్పణములను దయతో స్వీకరింపుము. నీవు పెద్ద మనసుతో ప్రారంభించిన ఈ బంధము నీ అనుగ్రహముతో చిరకాలము వర్ధిల్లినట్లు దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండును
మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడు నీ చోటును మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా నీవు వివాహపు ఒప్పందమున ఒక మధురమైన సమైక్యపు కాడిగాను ఎప్పటికీ విడిపోనట్టి ప్రేమ బంధముగాను రూపొందించిదివి. తద్వారా పవిత్రమును ఫలభరితమునైన పవిత్ర వివాహము నీవు నీ సొంత బిడ్డలుగా దత్త చేసుకున్నదలచిన సంతాన అభివృద్ధికి దోహదపడునుగాక. ఓ సర్వేశ్వర, నీ సంకల్పానుసారము నీ కృపా సహాయంతో వివాహంలోని వివిధ ఫలములను అత్యల్పద విధముగా సార్థకమనర్చుచున్నావు. బిడ్డల జన్మం ద్వారా ప్రపంచం అందముగా రూపొందుచున్నది. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా జ్ఞాన స్నానములో వారు పొందు నూతన జననము ద్వారా శ్రీ సభ అభివృద్ధి చెందుచున్నది. మా రక్షకుడైన క్రీస్తు ద్వారా దేవదూతలు సకల పునీతులు నరదము నీ స్తుతులను పాడుచున్నారు. వార్లతో కలిసి మేము నీ మహిమను కీర్తించుటాం. ఎట్లనగా పవిత్రుడు పవిత్రుడు మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకమును భూలోకమును మహిమతో నిండి ఉన్నవి మహోన్నతమున హోసానా. మహోన్నతమున హోసానా. ప్రభువు నామమునా వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. మహోన్నతమున హోసానా. హోసానా హోసానా హోసానా. పావన పితా, నీవు నికముగా పవిత్రుడవు. నీ సృష్టి అందియు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సమూహమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా
ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చెయ్యుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యుడు. ఇది మన విశ్వాస రహస్యము. నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుధమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంజేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్మ మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునట్టులా దయచూపుము. అతడు మమ్మల్ని నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవెన్నుకున్న పుణ్యాత్మలతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత మరియమాతతోనూ, ధన్యులని అపోస్తులతోనూ, వేదసాక్షులతోనూ, సకల పునీతులతోనూ మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిర్వేదిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకలను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేమతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగిండునట్లుగా దయచూపుము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయి మీ శ్రీసభను, మీ సేవకుడకు మా 14వ సింహరాయ పాపు గారిని, మా జ్వానేసు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న
ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసల చెదిరియున్న నీ బిడ్డలనందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకునుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమైంది లోకమును వీడిన వారిని ఉత్తరించే స్థలంలోని ఆత్మలను దయతో మీ రాజ్యంలో చేర్చుకొనము. మేమును అచట చేరి మీ మహిమను వీక్షించచ్చు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడైన క్రీస్తు ప్రభు ఇచ్చిన పరమోదేశ అనుసరించి ప్రార్థింప సాగసిందము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువాన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో ప్రియతమ సహోదరి సోదరులారా, ఇప్పుడు క్రీస్తునందు వివాహ జీవితంలో ప్రవేశించిన ఈ తన సేవకులను దీవించమని ప్రభువును దీనతతో ప్రార్థించుదము. పవిత్రమైన ఒడంబడిక ద్వారా తాను ఒకటిగా ఐక్యపరిచిన వీరిపై ప్రభు తన అనుగ్రహపూరిత దీవెనలు కురిపింపవలెననియు వీరిని ప్రేమతో ఏక హృదయం చేయుననియు మనవి చేయదము. గురువర్యులు దయచేసి మీ యొక్క హస్తములను వధువులపై చాచి వారిని దీవించి అనుగ్రహించండి. ఓ సర్వేశ్వర, శూన్యం నుండి సమస్తమును సృజించి తిరిగి విశ్వమునంతను మీరు క్రమపరిచిన సమయంలో స్త్రీ పురుషులను నీ ప్రతిరూపములుగా రూపొందించితివి. స్త్రీని పురుషునికి విడరాని అండగా ఏర్పాటు చేసితివి. తద్వారా ఇక వారు భిన్న శరీరులుగా కాక ఏక శరీరులై ఉండవలేని మీరు ప్రీతితో ఒకటిగా జతపరిచిన దాని మానవుడు వేరుపరపరాదని బోధించితిరి. ఓ సర్వేశ్వర, మీరు మహాదేవరహస్యము ద్వారా వివాహబంధమును పావనపరిచి ఉన్నారు. వివాహబంధం ఒప్పందములో క్రీస్తు శ్రీ సభల మధ్య గల దివ్య సంస్కారపు బంధమును ముందుగా మీరు సూచించి ఉన్నారు. ఓ సర్వేశ్వర, మీరు స్త్రీని పురుషునితో ఐక్యపరచి తొలి సహచర్యమును దీవించి ఉన్నారు. మీరు వసిగిన ఆశీర్వాదము జన్మ పాపం వలన కానీ జల ప్రళయం వలన కానీ అంతరింపలేదు. వివాహబంధములో ఐక్యపరపబడి మీ ఆశీర్వాదం కొరకు ఎదురుచూచు ఏమీ దాసులను కరుణతో వీక్షింపము. పరిశుద్ధాత్మను వారికి అనుగ్రహించి వారి హృదయంలోని ప్రేమతో నింపము. తత్ఫలితముగా వారు వివాహపు ఒప్పందానుసారము విశ్వాసపాత్రముగా జీవించుదురుగాక. మీ కుమార్తెన హర్షితాయందు మీ అనుగ్రహ ఫలమును అయిన ప్రేమ శాంతి నెలకొని ఉన్నట్లు అనుగ్రహింపము. పరిశుద్ధ గ్రంథమున కొనియాడబడిన పుణ్యాత్పురాణ ఆదేశమును ఈమె అనుసరించునుగాక. ఈమె తన భర్త ఈమె యందు పూర్ణ విశ్వాసము కలిగి ఈమెను తనతో సమానమైన వ్యక్తిగాను
వరప్రసాద జీవితంలో సహవారసులుగాను గుర్తించి ఈమెను తగు విధముగా గౌరవించునుగాక. క్రీస్తు తన స్త్రీ సభను ప్రేమించిన విధముగా ఈమెను ఎల్లప్పుడూ అనురాగంతో ప్రేమించునుగాక. ఓ ప్రభువా, మేము వీరి కొరకు ప్రార్థించుచున్నాము. ఈమె సేవకులు విశ్వాసముతో పట్టుదల కలిగి నీ ఆజ్ఞలను పాటించుదురుగాక. ఏకశరీరులుగా రూపొందిన వీరు నిష్కపటముగా జీవించుదురుగాక. వీరు సుశేషం నుండి లభించే శక్తితో అందరి ఎదుట క్రీస్తునకు నిజమైన సాక్షులుగా నిలుతురుగాక. వీరికి సంతాన వరమును అనుగ్రహింపుడు. పుణ్యాత్ములైన తల్లిదండ్రుల వలె రుజువర్తనము కలిగి జీవించి పుత్ర పౌత్రులను చూసి భాగ్యమును వీరికి ప్రసాదింపుడు. వీరు ఆశించు దీర్ఘాయుషును పండు జీవితమును వీరికి లభించి జీవితాంతమున మోక్షవాసుల విందులో పాల్గొన భాగ్యము వీరు పొందుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలుతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపగా మీ శ్రీ సభ అనుగ్రహం ప్రకారము మీ శాంతిని దయచేయునుగాక. మీ శ్రీ సభ విశ్వాసము వీక్షింపుము, మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. మా మీద దయగా ఉండండి, మా మీద దయగా నుండండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. మా మీద దయగా నుండండి, మా మీద దయగా నుండండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. మాకు సమాధానము దయచేయండి, మాకు సమాధానము దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తము నిత్య జీవనమునకు కాపాడుగాక. ఆమేన్. ఈరోజు దివ్య పూజలో చాలామంది హిందూ సోదరులు కూడా ఉన్నారు. దయచేసి ప్రభు భోజనానికి హిందూ సోదరులు రావద్దు. మీ స్థలంలో కూర్చొని నూతన దంపతుల కొరకు ప్రార్థన చేయండి. నివసింపవా
నాత్మను తాకుమా నా హృదయాన్ని నింపుమా నా ప్రాణనాథుడా నా ప్రాణనాథుడా నాలోన వేం చేయవా నాయందు నివసింపవా నాత్మను తాకుమా నా హృదయాన్ని నింపుమా నా ప్రాణనాథుడా నా ప్రాణనాథుడా ఆత్మీయ భోజమా వేం చేయుమా నీరాకతో నాడు జీవితం మారునుగా అపురూపాత్మీయ భోజమా వేం చేయుమా నీరాకతో నాడు జీవితం మారునుగా నీ ఆత్మయే నాకు తోడుండగా నీ ఆత్మయే నాకు తోడుండగా నీ శక్తియే నన్ను నడిపించును నీ శక్తియే నన్ను నడిపించును నాలోన వేం చేయవా నాయందు నివసింపవా నా ఆత్మను తాకుమా నా హృదయాన్ని నింపుమా నా ప్రాణనాథుడా నా ప్రాణనాథుడా నాలోన వేం చేయవా నాయందు నివసింపవా ఆత్మను తాకుమా నా హృదయాన్ని నింపుమా నా ప్రాణనాథుడా నా ప్రాణనాథుడా నీ ప్రేమ పంచి భాగ్యము నాకీయుమా నీ వాత బోధించు జ్ఞానము దయచేయుమా నీ ప్రేమ పంచు భాగ్యము నాకీయుమా నీ జ్ఞానము దయచేయుమా నా శత్రువుల కొరకు ప్రార్థించుటకు గాను నా శత్రువుల కొరకు ప్రార్థించుటకు గాను నీ ప్రార్థన శక్తితో నన్ను నింపుమా నీ ప్రార్థన శక్తితో నన్ను నింపుమా నాలోన వేం చేయవా నాయందు నివసింపవా నా ఆత్మను తాకుమా నా హృదయాన్ని నింపుమా నా ప్రాణనాథుడా నా ప్రాణనాథుడా నా రూపాత్మీయ భోజమా వేం చేయుమా నీరాకతో నాదు జీవితం మారునుగా రూపాత్మీయ భోజమా వేం చేయుమా నీరాకతో నాదు జీవితం మారునుగా నీ
ఆత్మయే నాకు తోడుండగా నీ ఆత్మయే నాకు తోడుండగా నీ శక్తియే నన్ను నడిపించును నీ శక్తియే నన్ను నడిపించును నాలో నవేం చేయవా నాయందు నివసింపవా నా ఆత్మను తాకుమా హృదయాన్ని నింపుమా నా ప్రాణనాథుడా నా ప్రాణనాథుడా నాలో నవేం చేయవా నాయందు నివసింపవా నా ఆత్మను తాకుమా నా హృదయాన్ని నింపుమా నా ప్రాణనాథుడా నా ప్రాణనాథుడా నీ ప్రేమ పంచు భాగ్యము నాకీయుమా నీ వార్త బోధించు జ్ఞానము దయచేయుమా నీ ప్రేమను పంచు భాగ్యము నాకీయుమా నీ వార్త బోధించు జ్ఞానము దయచేయుమా నా శత్రువుల కొరకు ప్రార్థించుటకు గాను నా శత్రువుల కొరకు ప్రార్థించుటకు గాను నీ ప్రార్థన శక్తితో నన్ను నింపుమా నీ ప్రార్థన శక్తితో నన్ను నింపుమా నాలో నవేం చేయవా నాయందు నివసింపవా నా ఆత్మను తాకుమా నా హృదయాన్ని నింపుమా నా ప్రాణనాథుడా నా ప్రాణనాథుడా పూజ అయిన వెంటనే దయచేసి అందరికీ భోజన సదుపాయములు అమర్చబడి ఉన్నాయి. అందరూ తృప్తిగా భోంచేయండి. ఆ వెహికల్స్ కూడా లోపల ఉన్నాయి. దయచేసి ఆ వెహికల్స్ రోడ్డు మీద పార్కు చేస్తే భోజనానికి సులభంగా ఉంటుంది. మరి అమ్మగారికి ఫాదర్లకు అమ్మగారి కాన్వెంటులో అరేంజ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి భోంచేయండి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈరోజు అమిదానందముతో వివాహ బంధములో ఏకమైన చైతన్య హర్షధరులను నేహరాళ వరములతో ఆశీర్వదింపుము. తద్వారి సంరక్షణ క్రింద వారి మీ సన్నిధిలో ఏర్పరచుకునే ఒప్పందమునకు కట్టుబడి తమ జీవితాంతము వరకు విశ్వాస పాత్రముగా ఐక్యమై ఉందురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
మొదటి ఈదేను వనం యెహోవా దేవ మొదటి ఈ సమయం అతి మధురం దేవరావై వినలి చివరి ఆశీర్వాదం తర్వాత చైతన్యారెడ్డి హర్షితారెడ్డితో కలిపి గురువులు గ్రూప్ ఫోటో తీసుకుంటారు. తర్వాత వారిద్దరు ఇక్కడ కూర్చున్నప్పుడు గురువుల ముందు అక్షింతలు వేస్తారు. కన్యాస్త్రుల తర్వాత సంఘస్థులు కూడా వచ్చి వారిని ఆశీర్వదించమనవి. దూరం నుంచి ఇసిరే కాకండి, దగ్గరకు వచ్చి వాళ్ళ మీద దీవించండి. దేవుని యొక్క మహా ఆశీర్వాదముల కొరకు మనమందరం కూడా తల వంచి ప్రార్థించుదాము. నిత్యపిదైన సర్వేశ్వరుడు మేము పరస్పర ప్రేమలో ఏక హృదయులను చేసి క్రీస్తు ప్రభుని సమాధానము మీలోను మీ గృహమునందరూ ఎల్లప్పుడూ ఉండినట్లు అనుగ్రహించునుగాక. ఆమేన్. సంతానవరము, స్నేహితులాదరము, సమస్త జనులతో సమాధానము మీకు లభించునుగాక. ఆమేన్. దేవుని ప్రేమకు సాక్షులుగా జీవించుచు మీరు ఈ లోకంలో ఆదరించిన పేద సాధులే మిమ్ము పరలోక నిత్య నివాసమునకు ఆహ్వానింతురుగాక. ఆమేన్. ప్రభువు మీతో నుండురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ఫాదర్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. అందరికీ శుభ సాయంత్రం. మొదటగా ఇంత ఘనంగా ఈ వివాహం జరగటానికి చక్కని వాతావరణాన్ని కల్పించి మనలను ఆధ్యాత్మికంగా నడిపించినందుకు దేవాతి దేవుడైన యేసయ్యకు హృదయ నిండిన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మా ప్రియతమ విచారణకర్తలు పోతిరెడ్డి రాయపురెడ్డి ఫాదర్ గారు ఈ కార్యానికి నాయకత్వం వహించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. గౌరవనీయులు, పూజ్యులు, గురు పుంగవులకు ఈ పవిత్ర కార్యక్రమాన్ని నడిపించి మా ఇరు కుటుంబాలను అనగా బోరెడ్డి వారి కుటుంబం, ఓల్పుల వారి కుటుంబాలను మనసారా దీవించినందుకు హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తున్నాము. మేము పిలవగానే ఎంతో దూరం నుండి వచ్చిన బంధువులకు, మిత్రులకు, శ్రేయోభిలాసులకు, ఆప్తులకు, స్నేహితులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇక్కడ చేరిన ప్రతి ఒక్క సిస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. పీఠాన్ని అలంకరించిన సిస్టర్స్కి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలానే అన్నేసి చూడు నన్నేసి చూడు అన్న సామెతను బట్టి మనకి పాటలు లేకపోతే అసలు పూజే
ఆధ్యాత్మికంగా ముందుకు జరగదు. అందుకే గాయక బృందానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గొలమారి చిన్నపిరెడ్డి ఫాదర్ గారు చక్కని ప్రసంగాన్ని మనకు వినిపించారు. నీ భార్యను ఎప్పుడూ అమ్మతో పోల్చవద్దు, నీ భార్యను స్నేహితురాలుగానే చూడాలి, ఆర్థిక తారతమ్యాలు చూపించొద్దు, భగవంతుని కృప కోసం అనునిత్యం ప్రార్థన చేసుకోండి, ఎలాంటి సమస్యలు రావు అని చెప్పడం చాలా బాగా నచ్చింది ఫాదర్. మరి ఒకసారి ఇక్కడికి చేరిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు మా ఇరు కుటుంబాలను గురించి తెలుపుతున్నాము. అలానే దయచేసి సిస్టర్స్ అందరూ ఫోటో తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. పూజ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ ఇక్కడే చర్చి ఆవరణంలోనే విందు ఆరగించి మమ్మ ఆనందింపజేయ ప్రార్థన. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా దీవెనలీవయ్యా, దేవారావయ్యా దీవెనలీవయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా దీవెనలీవయ్యా, దేవారావయ్యా దీవెనలీవయ్యా. మొదటి వివాహము చేసితివే ఏదెను వనమున యెహోవా దేవా, మొదటి వివాహము చేసితివే. ఈ శుభదినమున నవదంపతులను, ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా, నీ దీవెనలతో నింపుమయా. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. చాలు చాలు.